తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు వేలాదిగా శ్రీమఠానికి వచ్చి తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్రుల మూల బృందాన్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తుల సందడితో శ్రీమఠంలోని కారిడార్ ప్రాంగణం పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిశాయి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు ఊరట లభించింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఇవాళ స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పేర్ని జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె భర్త పేర్ని నాని తాజాగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడంతో ఆమెకు ఊరట లభించినట్టు అయింది. తాజాగా మరోసారి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్ని జయసుధకు నోటీసులు పంపారు. అప్పట్లో గుర్తించిన బియ్యానికి అదనంగా మరింత బియ్యం మాయమైనట్లు గుర్తించామని ఇందుకు గాను మరో 1.67 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. సీనియర్ న్యాయవాది సంజీవప్ప మాట్లాడుతూ న్యాయవాది శేషాద్రి మరణానికి పోలీసులే కారణమని ఆరోపించారు. అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక సివిల్ తగాదా పరిష్కారంలో ఒత్తిడికి గురి చేసినందువల్లే శేషాద్రి మరణించారని ఆరోపించారు. సంబంధిత పోలీసులను సస్పెండ్ చేసి శేషాద్రి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో దుర్మరణం చెందడం జరిగింది. ఆయన మరణానికి కారకులైన సిఐ గారి మీద వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయ విచారణ చేయవలసిందిగా బార్ అసోసియేషన్ కళాకారుల న్యాయవాది తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సిఐ గారు సివిల్ కేసులు ఎందుకు పిలిపించారు, ఎందుకు ఇలా జరిగింది అనే విషయంలో కానీ సివిల్ కేసుల విషయంలో ముఖ్యంగా పోలీసుల పాత్ర చాలా హేయంగా అవలంబనీయంగా ఉన్నది. సరిగ్గా వాళ్ళు సివిల్ కేసులకు వాళ్ళకి ఎటువంటి పవర్ లేదు, క్రిమినల్ కేసులు మాత్రమే వాళ్ళు చూసుకోవాలా. అలాంటిది సివిల్ కేసులు జోక్యం చేసుకుంటూ సివిల్ కేసులు ఆ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రజలందరూ భయభ్రాంతం చెందిస్తున్నారు. ప్రజలతో పాటు న్యాయవాదులు కానీ భయభ్రాంతం చెందిస్తున్నారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణకే ఎంత అన్యాయం జరిగిందో పార్లమెంట్లో తెలిసిందే. ఈ రోజు అదేవిధంగా న్యాయవాది కానీ జరిగింది. ఈ న్యాయవాది మీకు జరిగిన అన్యాయానికి ఖండిస్తూ ఈ కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కలుసుకొని ఐక్యంగా ఆయనకు మద్దతు ఇస్తూ ఆయన కుటుంబానికి మద్దతు ఇస్తూ నష్టపరిహారం ఆయన కుటుంబాన్ని కట్టించాలి. దీనికి పూర్తిగా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సిందిగా బార్ అసోసియేషన్ తరఫున మరొకసారి తెలియజేస్తూ సస్పెండ్ చేయాల్సిందిగా కోరడమైనది. సమాజ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా తమ శాఖ నిరంతరం పనిచేస్తుందని విశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదినారాయణ తెలిపారు. విశాఖలో రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 44,000 లైసెన్సులను రద్దు చేయడంతో పాటు 1,00,000కు పైగా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత గంజాయి బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లైసెన్స్ లేని వ్యక్తులకు తమ వాహనాలు అప్పగించవద్దని సూచించారు. 44,000 లైసెన్సులు సస్పెండ్ చేశాం. 1,25,000 కేసులు బుక్ చేశాం. జ్యుడిషియరీ ఆర్డర్స్ ప్రకారం ఈ సస్పెండ్ అయిన లైసెన్సులు వాళ్ళు 3 నెలలు చేస్తున్నాం. దాని లోపల ఎవరైనా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయటం జరుగుతుంది. సుప్రీంకోర్టు కానీ, డీజే గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ మీ ప్రాణాల రక్షణ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీ మీద ఎలాంటి కోపం కానీ, ద్వేషం కానీ, లేకపోతే కక్ష కానీ, బాధ పెట్టాలనే తపన కానీ లేదు. అదేవిధంగా 70% యాక్సిడెంట్స్ 2 వీలర్స్ వలన, హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన చనిపోతున్నారు, ఎక్కువ గాయపడుతున్నారు, తర్వాత అవుటి వాళ్ళు అవుతున్నారు. మీరు హెల్మెట్స్ వాడకుండా తర్వాత మళ్ళీ రీయూజ్ చేసి లైసెన్స్ సస్పెండ్ అయినా నెక్స్ట్ టైం ప్రాసిక్యూషన్ చేస్తాం, కోర్టులో పెడతాం. కోర్టులో పెడితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది.
మరి ఆ జ్యుడిషియరీ డీజే గారు మమ్మల్ని అడిగేది ఏంటంటే 44,000 లైసెన్సులు సస్పెండ్ చేసామంటున్నారు, వాళ్ళలో ఒక్కరన్నా మీకు దొరకటం లేదా? పోలీసుల్ని మమ్మల్ని అడిగేది డైరెక్ట్ క్వశ్చన్. కాబట్టి డీ అడిక్షన్, స్మోకింగ్ కానీ మందు కానీ, అదేవిధంగా యూత్ ఈ గంజాయికి అలవాటు పడి భవిష్యత్తు పాటు చేసుకోవద్దు. అయితే ఈ బళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లైసెన్స్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మొహమాటానికి పోయి బళ్ళు ఇవ్వకండి. మీరు ఇస్తే ఓనర్ను కూడా ప్రాసిక్యూట్ చేయమని చట్టంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట మండలం ఎల్లమందలో పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న మాజీ మంత్రి అమర్నాథ్, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూ స్పష్టం. తిరుమల శ్రీవారి సన్నిధిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పేర్ని నాని సతీమణి జయసుధకు నోటీసులు, రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో డబ్బు చెల్లించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.